రోజు నుంచి నీకిద్దరు కొడుకులు కాదు, ఒక్కడే. వాడు కావాలో నేను కావాలో తేల్చుకోండి. ఎందుకు పెద్దోడట్టు మాట్లాడుతున్నావు? చెల్లెలు పోయిన బాధలో ఉంటాను. అదే నా బాధ కూడాను. ఈ రోజు అది పోయింది, ఇంకొకళ్ళు ఇంట్లో పోకూడదని. పక్క వీధిలో గొడవ అయితే మన ఇంటి తలుపులు వేస్తాను నేను. వాడేమో వీధి మీద గొడవలని ఇంట్లోకి తీసుకొస్తాడు. వాడికి నాకు కుదరదు. ఇంట్లో వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. పెద్దోడా నా మాటరా అంటే నా మాట ఎవరు వినరు, అంతేగా? శంకర్ చేసిన దాంట్లో తప్పేముందండి? ఓహో, ఫ్యామిలీ అంతా వాడికి సపోర్ట్ అన్నమాట. సరే, అడవిలో అయినా ఉంటాను కానీ వీడుండే చోట నేను ఉండలేను. మామా నా లవర్ ఏం చేస్తుందంటావు? ఎవరు? మన పార్వత? నా గుండు లవర్. గుండులోదా? వాడు నేను ప్రేమిస్తాను కదా మామ. వాడికి ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలి మామ. ఇద్దాం. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలంటే వాడు దొరిలిన పొరిలిన అనుక్షణం వాడికి అది గుర్తు రావాలి. అలాంటి మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలి మామ. చాలా పెద్ద మ్యాటర్. మామూలు మ్యాటర్ కాదు మరి. ఆ ప్రెసిడెంట్ గారు ఈ రోజు రాత్రికి లోన్లు పంపిస్తున్నాడని తెలిసిందిరా. అది ఆదివారం పైగా అమావాస్య. కరెక్ట్ గా రేజింగ్ లో ఉన్నాడు రాడు. ఫస్ట్ గిఫ్ట్ ఈ రోజు ఇచ్చేస్తాడు. ఏం చేసేసావురా? మొత్తం సర్వనాశనం చేసేసావు. అసలు వీటి వాల్యూ ఎంతో తెలుసారా? దాని వాల్యూ ఎస్పీ ధర్మరాజు గారు కడతారు. తొందరపడకు. సార్ మొత్తం లోడ్లు దొరికే సార్. ఏం చేయమంటారు? వెంటనే ఆ లోడ్లు తీసుకుని ఆఫీస్కి వచ్చాయి. అలాగే సార్. ఇప్పుడు చెప్పు. నీకు ఈ మధ్య బాగా బలిసిందిరా. ఈ టవల్ వేసుకుని ఎగిరెగిరి పడుతున్నావు. ఏముందిరా ఈ టవల్లో? చెయ్యి తీయండి సార్. తీయండి సార్ చెయ్యి. ఏం తెలుసు నీకు దీని గురించి మాట్లాడుతున్నా? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు నువ్వు నిజాయితీగా ఉండు. నిజాయితీగా ఉన్నట్టుగా దీన్ని ధరించి హక్కుంటది. అన్యాయం ఎక్కడ ఉంటుంది అక్కడ తీసుకెళ్తుంది. తప్పు చేసేవాడు తాట తీయమంటది. ఎందరో మహానుభావులకు దారి చూపిస్తుందిరా. ఆ మహానుభావులు త్యాగాల ఫలితమేరా ఇది.
ఒక్కసారి వేసుకో, ఒక్కసారి ఇది మెడలు వేసుకొని చూడండి, దాని పవర్ ఏంటో తెలుసు. నమస్కారం సార్. సార్ శంకర్, యు డన్ ఎ గుడ్ జాబ్, వెల్ డన్. సార్ ఇందులో మన ఎస్సీ గారు కూడా బాగా హెల్ప్ చేశారు సార్. నీకు హెల్పా? నాకు కాదు సార్, వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు? ఆగా, నేను మాట్లాడుతున్నాను కదా. సారీ సార్. శంకర్, సార్ ఈ రోజు నుంచి నీకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. అంకాలమ్మపల్లిలో అన్యాయం అనే మాట వినపడకూడదు. నీ వెనకనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అది ఎలా కుదురుతుంది సార్? కుదురుతుంది. ఈ రోజు నుంచి శంకర్ని ఫాలో అయిపో. ఇంతవరకు నువ్వు డబ్బే సంపాదన అనుకున్నావు, మంచి పేరు కూడా సంపాదించాలిగా. అతను చూసి నేర్చుకో. సార్ వచ్చిన రిక్వెస్ట్, ఎలాగో పవర్స్ ఇచ్చారు కదా సార్, దాంతోపాటు ఒక జీప్ కూడా ఇవ్వండి సార్. చూసిన వాళ్ళకు లుక్ ఉంటుంది, నాకు ఒక కిక్ ఉంటుంది సార్. దాందే ఉంది, మన జీప్ రెడీ చేసేయండి. శంకర్ గారు నోట్ చేస్తారు సార్. ఆల్ ది బెస్ట్. ఆడంత పని చేస్తుంటే నువ్వు తిరణాలు చూస్తావేంద్రా? నిప్పు గాలి తోడైతే అడవి తగలబడినట్టు వాడికి ఇప్పుడు ఎస్పీ తోడయ్యాడు. ఇన్నాళ్ళు మీ ప్రసాదం తిన్నాను కాబట్టి ఓ మాట చెప్తున్నాను, గూట్లో ఉన్న గుండ్రాయిని తీసి గోచీలో పెట్టుకోక. జాగ్రత్త. రేయ్ రేయ్, మా కోసం బియ్యం తెస్తే ఏమైనా బియ్యం కావాలా చెప్తే అర్థం కదా. స్టాక్ అయిపోయిందని చెప్తున్నా కదా. ప్రతి నెల ఇలాగే చెప్తున్నారు. వచ్చిన స్టాక్ అంతా ఏమవుతుంది? ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? అంతే మక్కలు ఇరుగుతున్నాయి. వెళ్ళారా పోండి ఇక్కడి నుంచే. ఏంద్రా గుంపు కూడినారు? పోమంటున్నాను కదా, పోండి. ఏమైందిరా తిరిపెళ్ళ? చూడు శంకర్, సరుకులు లేవంటున్నాడు. ఎప్పుడు వచ్చి అడిగినా ఇలాగే దౌర్జన్యం చేస్తున్నాడు. సరుకులు ఏమైనారా? పైనుంచి ఇంకా స్టాక్ రాలా. ఇప్పుడు చెప్పు. సరుకులన్నీ ప్రెసిడెంట్ గారు గోడౌన్లో పెట్టుకున్నాడు. ఇక్కడ పంపించడంలా నన్నే చేయమంటావు? రే మళ్ళీ బండి తీరా. చూడండి చూడండి, పేద పెదల కడుపులు కొట్టి మూట కట్టుకున్న మన ప్రెసిడెంట్ సంపద. ఏంద్రా అందరు కట్టుకుని ఇక్కడ తెచ్చారో? ఏం జరుగుతుండదు ఇక్కడ? ఏందిరా నా షట్టర్ తెరిచావు? షట్టర్ తెరడం కాదురా, నీ చీకట బతుకుని చీల్చి జనాల కళ్ళు తెరిపిస్తాను, చూద్దుగాని రా. ఏంద్రా తెరిపించేది నువ్వా? ఆగరా. జనాల దగ్గర రేషన్ కార్డులు మాత్రం ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన రేషన్ మొత్తం ఇక్కడే ఉంది. హాస్పిటల్లో ఉండవలసిన సూదులు, మందులు, టాబ్లెట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి కదరా. పలకలు, బలపాలు, పుస్తకాలు, టేబుళ్ళు, కుర్చీలు. ఏందిరా ఇది? ఇటు శుద్ధ మొక్క తినేస్తున్నావు, లాస్ట్ దీన్ని కూడా తినేస్తున్నావు రా. ఏం బతుకురానిది? పచ్చి బాల్యంత్రాలు తినే గుడ్లు పళ్ళురా, అలుసురు తగులుతుంది నీకు. పేదల తిండి గేదెలా తినే నీకు మళ్ళీ ఒక చరిత్ర. 50 ఏళ్ళ గుండు పగిలిపోద్ది. ఇవన్నీ అడగడానికి నువ్వెవడురా? ఈ ఊర్లో ఓటొక్కున్న పౌరుణ్ణి, ఆధార్ కార్డున్న అర్హుణ్ణి. మై విలేజ్ పీపుల్స్, ఇట్టంట గలీజ్ పీపుల్ ఏం చేద్దాం? చెట్టు కట్టేసి కొట్టాలి, వీడిని చెప్పుతో కొట్టాలి. ఇంకా సోతారేట్రా, కొట్టండి. ఆగండి. చూసావుగా వాళ్ళ ఆవేశం? ఒక్కసారి వదిలేనంటే సుంచెలకలు కొరుకున్నట్టే కొరికేస్తారు. ఇంకాసేపు ఇక్కడ ఉన్నావంటే కొండలో చికెన్ అయిపోతాం. మంచిది కాదు, బయలుదేరు బయలుదేరు. ఈ రోజు నుంచి మీకోసం మాట్లాడటానికైనా, పోట్లాడటానికైనా, నిలబడటానికైనా, నిలదీయడానికైనా, ఎదిరించడానికైనా, ఎదురెళ్ళడానికైనా వెనకాడు. మన జీవితానికి వెలుగునిచ్చే దీపంలో అంటాడు మన శంకరుడు.